ఎప్పుడు పోతున్నావు మచ్చా వాళ్ళ ఇంటికి? మొన్న స్నాచింగ్ కరెక్ట్గా జరుగుని ఉంటే చేతిలో డబ్బులు ఉన్నట్టేరా. ఇప్పుడే చేతిలో రూపాయి లేదు. ఏం చేయాలి ఏం అర్థం కావట్లా. ఏం చేద్దాం మచ్చా మళ్ళా? ఇలా చిన్న చిన్నవి కాదు, ఏదైనా పెద్ద తొప్పాలి. అక్కడ వచ్చి 100 రూపాయలకి పోలీసులకు 1000 తొప్పించుకోవాల్సి వస్తుంది. ఈ చిల్లరపు పంచాయతీలకి అక్కడ అక్కడ వచ్చేది ఉండదు, మళ్ళీ దానికి కూడా జైల్లో తొప్పించుకోవాలి. ఈసారి ఏదైనా కుడితే లైఫ్ సెటిల్ అయిపోవాలి. దొరికామా ఇట్లానే చిల్లరగా మిగిలిపోతాం. దొరకలేదా ఎటో వెళ్ళిపోయి త్వరలాగా కాలర్ వేసుకుంటూ చిల్ అవ్వచ్చు. ఇప్పటికిప్పుడు పెద్దదంటే ఏం దొరుకుతాయి మచ్చా? దొరుకుతీరా. ఇన్ని రోజులు మనకేమన్నా ఎత్తుక్కుంటూ పోయినావా? ఆ దేవుడే చూపించిండు, ఆ పెద్దమ్మ తల్లే చూపించింది. ఈసారి కూడా ఆ పెద్దమ్మ తల్లే చూపిస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది. మనం ఎత్తుకుదాం, చూద్దాం, కొడదాం. కొట్టి ఒకటి లాస్ట్ లైఫ్ సెటిల్ అయిపోవాలి. నేను కూడా పెళ్లి చేసుకుంటా. పని అడుగుదామంటావు మళ్ళా? అన్నా చెప్తాడేమో. ఒకసారి అడుగు.